రంజీ ట్రోఫీ 2025 సీజన్ కి అయితే మన టీమిండియా సూపర్ స్టార్స్ అందరూ బ్యాక్ వచ్చి ఆడుతులని తెలిసిందే. సో న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా సిరీస్ లో బ్యాటింగ్ అలాగే చాలా సిరీస్ కూడా ఓడిపోవడంతో ప్లేయర్స్ అందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని బీసీ అయితే చెప్పింది. సో దీంతో చాలా మంది స్టార్ ప్లేయర్స్ అయితే రంజీ ట్రోఫీ 2025 ఆడుతున్నారు. దాని గురించి మనం ఇంతకు ముందు వీడియోలో కూడా మాట్లాడుకుందాం. ఇక మన స్టార్ ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ ఎట్లున్నాయో చూసుకుంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లో అయితే మన బ్యాటింగ్ అయితే టోటల్ గా కొలాప్స్ అయిందని చెప్పాలి, ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. ఈ రంజీ ట్రోఫీలో కూడా అదే ఫెయిల్యూర్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో రోహిత్ శర్మ ముంబై టీం కి వచ్చి ఆడుతున్నాడు, కేవలం 3 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. శుభ్మన్ గిల్ పంజాబ్ కి 4 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. జైస్వాల్ ముంబైకి 4 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. ఇక రిషబ్ పంత్ ఢిల్లీకి ఆడుతూ ఓన్లీ 1 రన్ మాత్రమే స్కోర్ చేసిండు. సో మన బ్యాటర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక బౌలింగ్ లో రవీంద్ర జడేజా అయితే 5 వికెట్ ఆల్ తీసి సూపర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సో ఇవాళ జరిగిన రంజీ మ్యాచ్ లో అయితే ఈ 5 ప్లేయర్స్ లో ఓన్లీ రవీంద్ర జడేజా మాత్రమే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో డొమెస్టిక్ లో కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు డొమెస్టిక్ బౌలర్స్ కూడా, మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఇక ముందు విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఆడబోతున్నారు. జనవరి